हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం విధియుక్తంగా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ రోజు వామన జయంతి. అయితే వామన జయంతి యొక్క పూజ సలిపిన తర్వాత మీకు మంత్రం అందిస్తున్నాం కాబట్టి కొంచెం ఆలస్యమైంది. వామన జయంతి రోజే కాదు, ఇతర రోజుల్లో కూడా ఈ మంత్రములు జపించుకునేందుకు వీలుంటుంది. కాబట్టి వామన జయంతిని పురస్కరించుకొని ఈ మంత్రాలు మీకు అందిస్తున్నాం. మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. వామనుడు నవగ్రహములలో గురుగ్రహం నాకు అధిష్టానం వహిస్తూ ఉంటాడు. మనం చాలా సార్లు చెప్పుకున్నాం. నవగ్రహాలకు అధిష్టానం వహించే దశమహా విద్యాది దేవతల గురుండి అంటే కాళీమాత శనేశ్వరునికి, తారాదేవి గురుగ్రహం నాకు, ఇలా ఎలాగైతే అధిష్టానం వహిస్తూ ఉన్నారో అదే ప్రకారంగా దశ అవతారాలు కూడా నవగ్రహంలకు అధిష్టానం వహిస్తున్నాయి. దానిలో వామనమూర్తి గురుగ్రహం నాకు అధిష్టానం వహిస్తూ ఉంటాడు. వామనమూర్తి యొక్క జయంతి సందర్భంగా వామనుని గురించి కొంచెంగా చెప్పుకుందాం. వామనుడు సాక్షాత్ కశ్యప బ్రహ్మ యొక్క కుమారుడు, ఇంద్రునికి స్వయాన తమ్ముడు. దివాత్మ స్వరూపులారా, హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులు వారిద్దరి కోసం అంటే వారిద్దరి అన్నదమ్ముల కోసం రెండు అవతారములు ఎత్తవలసి వచ్చింది. వారాహ రూపము, నరసింహ రూపము. తరువాత ఆ హిరణ్య కశ్యపుని యొక్క కుమారుడు ప్రహ్లాదుడు, ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచనుడు, విరోచను యొక్క కుమారుడు బలి చక్రవర్తి. ధర్మ పరివర్తన కలిగిన మహాదానశీలి చక్రవర్తులలో అంటే 8 మంది చక్రవర్తులలో ప్రకటితమైన పేరు తెచ్చుకున్న మహాచక్రవర్తి బలి చక్రవర్తి. బలి చక్రవర్తి యొక్క చరిత్ర విశాఖపట్నము ఋషికొండ ప్రాంతమందే జరిగింది. ఈ చరిత్రలన్నీ మన ప్రాంతానికి చెందినవే అయినప్పటికీ కూడా వామనమూర్తి ఇంతింతై ఒటిడంతై ఆకాశ పర్యంతై అనే స్తోత్రముతో మనం పఠనం చేయవచ్చు. వామనమూర్తి గురించి ఎంత చెప్పుకున్నా సరే చిన్నదే అవుతుంది. ఎందుకంటే చాలా సూక్ష్మ రూపుడిగా వచ్చి త్రివిక్రమ రూపుడై మహా విరాట్ స్వరూపముతో బలి చక్రవర్తిని పాతాళ లోకమునకు తొక్కడంతో పాటు బలి చక్రవర్తికి నిరంతర శాంతిని ఐశ్వర్యమును భోగయుతమైన ఒక లోకమునే ప్రసాదించిన మహాదేవుడు వామనమూర్తి. ఇంతకు ముందు అవతారాలలో తర్వాత అవతారాల్లో కూడా శత్రువులను సంహరించడమే తప్ప వారికి పురోగతి కల్పించడం లేక ఒక వ్యవస్థను కల్పించడం జరగలేదు. కానీ వామనమూర్తి యొక్క అవతారంలో బలి చక్రవర్తిని అణిచివేస్తూనే తనకంటూ ఒక లోకమును అందించిన మహాదేవుడు శ్రీ విరాట్ స్వరూపుడు వామనమూర్తి. అతని యొక్క మంత్రములు చెప్పుకుందాం. ఈ విషయంలో చాలా ప్రసంగకర్తలు చాలా వరకు చెబుతుంటారు. అవి మనం చెప్పి మీ సమయాన్ని వృధా చేయడానికి ఉద్దేశపడలేదు. కాబట్టి ప్రత్యక్షంగా మీకు ఎన్ని వీలైతే అన్ని మంత్రములు అందిస్తాను. వామని యొక్క మంత్రములను జపించి అతని యొక్క అనుగ్రహం పొంది తరువాత సకల విద్య పారంగతులై ఎలా అయితే బలి చక్రవర్తి భూలోకంలో అంటే మృత్యులోకంలో చక్రవర్తిగా ఉంటూ ఇప్పుడు నిరంతర చక్రవర్తిగా ఐశ్వర్యాన్ని భోగం చేస్తున్నాడో, అతను శత్రువుగా భావించిన బలి చక్రవర్తికి అలా చూస్తే భక్తులకు ఎలా చూస్తాడో మనం ఊహించిన అవసరం లేదు. కాబట్టి అటువంటి వామనమూర్తి యొక్క మంత్రములు చేద్దాం. ముందుగా మేరు తంత్రము నుండి చెప్పబడిన మహత్తరమైన మహామంత్రములు అందిస్తాను. తర్వాత సాధారణమైన మంత్రములు కూడా మీకు అందిస్తాను. ముందుగా మేరు తంత్రంలో చెప్పబడిన మంత్రం యొక్క వినియోగం చెప్పుకుందాం. వినియోగము మునురిందుర్ విరాట్ చందో దేవతా చైవ వామనః అనగా అస్య శ్రీ వామన మూర్తి మహామంత్రస్య ఇందు మహర్షి ఋషి విరాట్ చందః శ్రీ వామనో దేవత అని అర్థం. దివాత్మ స్వరూపులారా, ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత మేరు తంత్రం నుండి వచ్చిన శ్లోకహిత మంత్రమును కేవలం 11 సార్లు మననం చేసుకుంటే చాలు. ఇది 22 రోజులు చేసుకోవాలి. మనం యథాశక్తి విష్ణు యొక్క లేక వామనుని యొక్క పటము ఉంచి విష్ణు యొక్క సకల పూజలు నిర్వర్తించి తర్వాత ఇప్పుడు చెప్పబోయే మంత్రమును 11 సార్లు మననం చేసుకుంటూ ఉంటే చాలు. సకల విధములైన శ్రేయస్సులు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపెట్టడంతో పాటు మనకు బుద్ధి కుశలతను ఐశ్వర్యమును ప్రసాదించగలడు. ఇప్పుడు మేరు తంత్రం చెప్పబడిన శ్లోకయుక్త మంత్రము ఓం నమో విష్ణవే బృహత్స్వరంతే పతయే మహాబలాయ వహ్ని గృహిణీం ధృతివర్ణో మనుర్మతః. మంత్రం మరోసారి ఓం నమో విష్ణవే బృహత్స్వరంతే పతయే మహాబలాయ వహ్ని గృహిణీం ధృతివర్ణో మనుర్మతః. మంత్రం మరోసారి ఓం నమో విష్ణవే బృహత్స్వరంతే పతయే మహాబలాయ వహ్ని గృహిణీం ధృతివర్ణో మనుర్మతః.
ఈ మంత్రము శ్లోకయుతంగా ముందు చెప్పే విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పబోయే మంత్రము 18 అక్షరముల మహత్తరమైన మహాశక్తివంతమైన మంత్రము, అష్టాదశాక్షర మహామంత్రముగా చెప్పబడుతూ ఉంది. ఈ మంత్రము 1,00,000 జపం పూర్తి చేసుకుని వామనునికి యజ్ఞము తర్పణము చేయవారికి వామనుని యొక్క అనుగ్రహముతో సకలము సిద్ధింపజేయగలడు. ఇక 18 అక్షరముల మంత్రము చెప్పుకుందాం, అనగా అష్టాదశాక్షర మహామంత్రము చెప్పుకుందాం. మంత్రము ఓం నమో విష్ణవే సురపతయే మహాబలాయ స్వాహ. మంత్రం మరోసారి ఓం నమో విష్ణవే సురపతయే మహాబలాయ స్వాహ. మంత్రం మరోసారి ఓం నమో విష్ణవే సురపతయే మహాబలాయ స్వాహ. అదే క్రమంలో ఇప్పుడు వామనుని యొక్క గాయత్రి మంత్రం చెప్పుకుందాం. గాయత్రి మంత్రం అంటేనే ఎటువంటి నియంత్రణ లేకుండా ప్రత్యక్షంగా జపం చేసుకునే మంత్రములు. ప్రసంగములను విని అవగాహన పెంచుకుని జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు శ్రీ వామనమూర్తి యొక్క గాయత్రి మంత్రం. ఓం విక్రమాయ విద్మహే విశ్వరూపాయ ధీమహి తన్నో వామనః ప్రచోదయాత్. మంత్రం మరోసారి ఓం విక్రమాయ విద్మహే విశ్వరూపాయ ధీమహి తన్నో వామనః ప్రచోదయాత్. మంత్రం మరోసారి ఓం విక్రమాయ విద్మహే విశ్వరూపాయ ధీమహి తన్నో వామనః ప్రచోదయాత్. దివ్యాత్మ స్వరూపులారా, అదే క్రమంలో ద్వాదశాక్షర మహామంత్రము వామనమూర్తి యొక్కది. ఈ మంత్రము విధియుక్తంగా చేయాలంటే 12 లక్షలు జపం చేయవలసి ఉంటుంది, లేదా రోజుకి 12 మాలలు చొప్పున 22 రోజులు చేసి కూడా వామనుని యొక్క అనుగ్రహం పొందవచ్చు. ఇప్పుడు శ్రీ వామనుని యొక్క ద్వాదశాక్షర మహామంత్రము. మంత్రము ఓం నమో భగవతే దది వామనాయ. మంత్రం మరోసారి ఓం నమో భగవతే దది వామనాయ. మంత్రం మరోసారి ఓం నమో భగవతే దది వామనాయ. అదే ప్రకారంగా సర్వశక్తివంతమైన సౌమ్యదాయకమైన ప్రతివారు ఎటువంటి సందేహం లేకుండా జపించగలిసిన మహత్తరమైన వామనమూర్తి యొక్క మంత్రము ఇప్పుడు చెప్తున్నాను. ఈ మంత్రము 5 లక్షలు జపం చేయవలసి ఉంటుంది. వీలు కాని వారు 1,00,000 జపం చేసైనా సరే వామనమూర్తి యొక్క అనుగ్రహం పొందవచ్చు, లేదా ప్రతిరోజు 108 సార్లు జపం చేసి వామనుని యొక్క అనుగ్రహం పొందవచ్చు. వామనుని యొక్క అనుగ్రహం పొందితే గురుగ్రహం యొక్క అనుకూలత లభిస్తుంది. గురుగ్రహం యొక్క అనుకూలత లభిస్తే తారాదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. దాని వలన ఐశ్వర్యము, విద్య, జ్ఞానము సునాయాసంగా లభిస్తాయి. దివ్యాత్మ రూపులారా, ఇప్పుడు మంత్రము ఓం నమో భగవతే వామనాయ నమః. మంత్రం మరోసారి ఓం నమో భగవతే వామనాయ నమః. మంత్రం మరోసారి ఓం నమో భగవతే వామనాయ నమః. దివ్యాత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. విష్ణాలయ దర్శనములు చేస్తూ విష్ణుని స్మరిస్తూ విష్ణుకి తులసి దళములతో అభిషేకిస్తూ జపం చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు. వామనుడు అంటేనే శీఘ్ర ప్రసన్నుడు కాగా దయగల హృదయం కలిగినవాడు, అనగా శత్రువుని సైతం రాజ్యము కట్టబెట్టి ఇంద్రుని వలె పాలింపజేయగలిగినవాడు కాగా అంగములు విహీనమైన లేక వికలాంగత ఉన్న వామనుని యొక్క మంత్ర జపములు చేసి మన అంగములను సుశుద్ధం చేసుకోవచ్చు. ఎటువంటి అంగములు వికలాంగములైన వామనుడు మంత్ర జపములు పూజలు చేయడం వలన అతి సునాయాసముగా మనం ఆ అంగ విహీనత నుండి బయటపడవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి, చేసి తగు ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన జీవితం కొనసాగించాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన యొక్క ఆచార వ్యవహారముల యొక్క పర్వదినముల యొక్క గొప్పతనము వాటిలో ఉండే విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు ఒకడుగైనా ముందుకు వేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్.